ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలి, మావోయిస్టులపై బూటకపు ఎన్కౌంటర్లు చేసి వాళ్ళ ప్రాణాలు తీయొద్దు, ఇది మానవీయ చర్య కాదు అమానవీయ చర్య అంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ కూడా పిలుపునిస్తారు. మనతో మాట్లాడిన కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, ఆపరేషన్ సింధూర్ను వెనక్కి తీసుకొని ఆపరేషన్ కగార్ను కొనసాగించాలని మీరు ఎట్లా చూస్తారు? ఆపరేషన్ సింధూర్ వెనుక ఏం లేదు. ఆపరేషన్ సింధూర్ను ట్రంప్ ఏమంటే ట్వీట్ చేసుడుతో ఆపరేషన్ సింధూర్ను క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ను అట్లనే కంటిన్యూషన్ చేస్తే అదానికి అంబానీకి వాళ్ళ యొక్క వ్యాపారాలకు వాళ్ళ యొక్క పెట్టుబడులకు ఎక్కడ ఆటంకం కలుగుతుందో కానీ ఆపరేషన్ సింధూర్ను క్లోజ్ చేసిళ్ళు. ఆపరేషన్ కగార్ ఎందుకు కంటిన్యూషన్ చేస్తున్నారంటే మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ యొక్క మధ్య భారతదేశంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నది. మాంగనీసు, బాక్సైటు, కోబల్టు, బొగ్గు, అలాగే యురేనియం లాంటి లక్షల కోట్ల విలువైన సంపద ఆ మధ్య భారతదేశంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి అటవీ ప్రాంతంలో జీవిస్తున్నది, అటవీ కొండలలో జీవిస్తున్నది ఆదివాసీలు అక్కడ నివసించినట్లయితే భారత రాజ్యాంగం ప్రకారం 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ను కొనసాగించాలి. అలాగే ఆదివాసీల కోసం ఆదివాసీ చట్టాలైన పేసా యాక్ట్ను 170 యాక్ట్ను 2006 అటవీ చట్టాలను అక్కడ కొనసాగించాలి. కాబట్టి ఈ ఆదివాసీలను లేకుండా చేస్తే ఆ యొక్క అడవిని మొత్తం మేము కంప్లీట్గా దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆదివాసీలకు అండగా ఉన్నది ఎవరు? ఆదివాసీల హక్కులను కాపాడుతూ, ఆదివాసీలకు విద్యను అందిస్తూ, ఆదివాసీలకు వైద్యం అందిస్తూ అక్కడ ఆదివాసీలకు అండగా ఉన్నది మావోయిస్ట్ పార్టీ. ఆ మావోయిస్ట్ పార్టీ పేరుతోటి ఆదివాసీలను మొత్తం అంతం చేస్తూ, ఆదివాసీలను అంతం చేస్తే అక్కడ ఎవరు లేరు, మేము ఈజీగా మా యొక్క ప్రాసెస్ జరిగిపోతుంది. వెంటనే మేము అడవిలో ఉన్న సంపదను మొత్తం అదానీ కంపెనీకి, జిందాల్ కంపెనీకి, అదే టాటా, మళ్ళీ ఈయన ముఖేష్ అంబానీకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి 2026 మార్చి 31 వరకు మేము మావోయిస్ట్ రహిత ముక్త భారత్ను తీసుకొస్తామనే పేరుతోటి ఆపరేషన్ కొనసాగిస్తుంది. నేను భారత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఒక డేట్ లైన్ పెట్టుకున్నారు, మార్చి 31, 2026 వరకు మేము మావోయిస్టులు నేరి పారేస్తామని చెప్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో దాటిపోయింది. ఈ 75 సంవత్సరాలలో పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడులు జరుగుతున్నాయి, అలాగే చైనా నుంచి ఉగ్రదాడులు జరుగుతున్నాయి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలని ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని ఏర్పరేయాలని మీరు చెప్తున్నారు. మరి 75 సంవత్సరాల నుంచి మీరు ఒక డేట్ లైన్ పెట్టుకొని మీరు ఉగ్రవాదులను ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే ఈ మధ్యలో ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతోటి దాదాపు 10,000 నుంచి 20,000 సాయుధ దళాలను ఆపరేషన్ కర్రెగుట్టలలోకి పంపించి ఆపరేషన్ కర్రెగుట్టలను పారామిలిటరీ బలగాలు స్వాధీనం చేసుకుని నాకు భారతదేశ జెండాను ఎగరేసిళ్ళు. సరే, మంచి పరిణామే. మీ యొక్క ఆపరేషన్ కగార్లో బాగా అదొక ముఖ్య ఘట్టం అనుకోండి. నేను మరి బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం, పీఓకేను పాకిస్తాన్ గవర్నమెంట్ ఆక్రమించింది. పీఓకేను మీరు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? చైనా ఆక్రమించిన సియాచిన్ ప్రాంతంలో చైనా ఆక్రమించిన బలగాలను మీరు ఎందుకు ఆక్రమించుకోలేదు? ఆక్రమించుకోవాల్సింది పీఓకేను కదా, చైనా ఆక్రమించిన భూభాగాలను కదా మనం ఆక్రమించుకోవాల్సింది. ఈ దేశంలో ఉన్న మధ్య భారతదేశంలో ఉన్న గుట్టలపైన మీరు జాతీయ జెండాను ఎగరేసి పారామిలిటరీ బలగాలు సంబరాలు చేసుకోవడం దేనికి ఉద్దేశం అని నేను ఒక బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.